హలో బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు స్వాతి, నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉన్నది, దానికోసం ప్రిపేర్ కావాలి. సందీప్ ఏంది ఇట్లా ఇంటికి వచ్చినావు? మరి ఇంటి మీద రాకపోతే ఏం చేయాలి? నాకు 10 లక్షలు ఇస్తావా, రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా? సందీప్ నువ్వు ఇచ్చిన 10 లక్షలు ల్యాండ్ ఓనర్కి ఇచ్చిన, కానీ ఆయన రిజిస్ట్రేషన్ కూడా కొంచెం కిరికిరి చేస్తాడు, అవుతుంది 10-15 రోజుల్లో. ఇట్లా నువ్వు చెప్పాలి 3 నెలలు అవుతుంది. నీ 10 లక్షలు ఇస్తే ఆగన్నా అండి? నాకు ఆ ల్యాండ్ అయితే ఏమవుతాను, నాకు 10 లక్షలు అయినాకి అంతే. అన్నా ఏమైందన్నా? ఎవరినే నువ్వు నమ్మి నేను ఒకసారి 10 లక్షలు ఇచ్చిన, ఇంకా నాకు ఎందుకు రిజిస్ట్రేషన్ కదా భూమి? బిడ్డ ఏదైనా ఉంటే నిమ్మలంగా మాట్లాడుకోరా, అందులో కూర్చుండి. నిమ్మలంగా మాట్లాడేది ఉండదమ్మా. పైసలు ఇచ్చి 3 నెలలు అవుతుంది. నేను వడ్డీ లెక్క నాకు వచ్చే పైసలు ఇప్పుడు. ఇదంతా కాదు సందీప్, రేపన్నా ఎల్లుండన్నా ల్యాండ్ ఓనర్ దగ్గరికి పోదాం, అక్కడ కూర్చొని మాట్లాడదాం ముగ్గురం. ఎవరి దగ్గర నేను ఎందుకు వస్తానా? నిన్ను రేపు ఎల్లుండి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకుపోతా అంటానుగా, నువ్వు ఎందుకంత రూబాబుగా మాట్లాడుతాను? ఏం తమ్ముడు రూబాబుకి బాగానే మాట్లాడతాను, అంతుంటే నా పైసలు నాకు పడేవి. ఒక 10 రోజులు టైం అన్నా, నీకు రిజిస్ట్రేషన్ కాకపోతే నీ పైసలు నీ ముఖాన పడేస్తావు, అంతేగాని మా అన్న మీద అరవకు నువ్వు. ఈ 3 నెలల కానీ ఆగిన ఈ 10 రోజుల్లో నా పైసలు నాకు పడైపోయినా అనుకో, నేను అంటే చూపిస్తా.